లంచాల కోసం కొందరు పోలీసోళ్ళు ఎట్లా తయారైండ్రంటే మన దేశపోళ్ళనే కాదు ఆఖరుకు పరాయి దేశపోళ్ళను సుతం ఇడిసబెట్టకుండా లంచాలు వసూలు చేసుట్లా మంచి డెడికేషన్ చూపెడుతున్నారు కదా. ఇగో బండి మీద పోతున్న జపాన్ టూరిస్టులను ఆపి హెల్మెట్ లేదని ₹1000 ఫైన్ వసూలు చేసిండ్రట హర్యానా గురుగ్రామ్ కాడున్న గీ ట్రాఫిక్ పోలీసోళ్ళు. మరి మన దేశానికి ఏం పని మీద వచ్చిండ్రో ఏందో తెలియదు గాని జపాన్ కెంచి హర్యానాకు వచ్చిన గీలిద్దరు గురుగ్రామ్ రోడ్ల మీద పోతుంటే వెనుక కూసున్నోళ్లకు హెల్మెట్ లేదని ఆగబట్టిండ్రు ట్రాఫిక్ పోలీసోళ్ళు. ఇక హెల్మెట్ పెట్టుకోలేదు కాబట్టి పోలీసులు చెప్పినట్టు ఫైన్ కట్టాల్సిందేనని అలా తానున్న కార్డులతోని పేమెంట్ చేస్తామన్నారట. కానీ పోలీసులు ఏం చేసిండ్రంటే మాకు డైరెక్ట్ క్యాష్ కావాలి గంతేగాని ఆన్లైన్ పని చేయదని చెప్పే వరకు మస్తు పరిశాన్ అయినరట. అంటే పోలీసోళ్ల లాజిక్ ఇళ్లకు అర్థం కాలేదన్నట్టు డైరెక్ట్ కార్డుతోనే పేమెంట్ చేస్తే సర్కారోళ్ళ గల్ల పెట్టకు పోతాయి కదా పైసలు, గదే క్యాష్ ఇచ్చినట్టయితే గిల్ల జేబుల నింపుకోవచ్చని గీ తీరుగా ప్లాన్ చేసిండ్రు అన్నట్టు. కార్డుతోనే పేమెంట్ చేస్తామని టూరిస్టులు లేదు లేదు ఇత్తనేమో పైసలు ఇన్రి లేకుంటే కోర్టుకు పోయి కట్టుకోనరని పోలీసులు చెప్పే వరకు మస్తు పరిశాన్ అయినరట టూరిస్టులు. ఇక అసలే దేశం గాని దేశమత్తిమి పోలీసోళ్ల కేసులతోని లేనిపోని తిప్పలేందుకని చెప్పి జోబులకెంచి ₹1000 తీసి పోలీసోళ్ళకి ఇచ్చే వరకు వాటిని తీసుకొని ఆడికెంచి ఆలను పంపించిండ్రు గిట్లా. ఇక గీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వరకు లంచాల కోసం పరాయి దేశపోళ్ళ ముంగట దేశ పరువు పోయే పని చేసిన ట్రాఫిక్ పోలీసుల మీద మస్తు గరం అవుతున్నారు చాలా మంది గీ వీడియో చూసిన పబ్లిక్. ఇక గీ ముచ్చట మీద గరమైన పెద్ద ఆఫీసర్లు లంచం వసూలు చేసి ఇద్దరిని కొలువులకెంచి సస్పెండ్ చేసిండ్రట.